హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటాను. ఈరోజు మీకు ఒక కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఒక మెడిసిన్ చెప్తానండి. ఇది అరటి దవ్వ ఉంటుంది కదా, ఈ దవ్వని ఇదిగోండి ఇలాగ ఉంటుంది. దీన్ని తీసుకోవాలండి. దీన్ని కొంచెం లేతగా ఉన్నది తీసుకోవాలండి. ఈ పైన చెక్క అంతా ఇలా తీసేయాలన్నమాట. ఇలాగా తీసేసి ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. ఇలాగా ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. ఇలాగా కోసుకొని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకున్న తర్వాత మనం ఇలాగా మిక్సీలో రుబ్బాలండి. ఇది మెత్తగా అయినట్టు రుబ్బాలండి. ఇలా కొంచెం ఇదే నలిగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి, ప్యూర్ వాటరు. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. దీంట్లోనూ వేసుకొని మళ్ళీ మనం రుబ్బాలండి. ఇది చాలా మంచి మెడిసిన్ అన్నమాట. ఇలాగ మెత్తగా అయిన వరకు మనం ఇలాగ రుబ్బాలండి. ఇలా మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా ఒక పీసులు అవి లేకుండా మెత్తగా పిప్పులాగా అయిపోవాలండి. మనం దీన్ని వడకట్టుకోవాలండి. ముందు మనం కొంచెం దీంట్లోనూ ఒక గ్లాసు ఈ రసం వస్తుంది కదండి అరటి దవ్వది, దాంట్లో ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. ఇది పెరుగు వేసుకొని తాగాలండి. దీన్ని తెల్లవారి పొద్దున్నే మనం బ్రష్ చేసుకున్న తర్వాత మనం తాగితే చాలా మంచిదండి. ఇది ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఎవరికి స్టోన్ ఉన్నా సరే ఆ స్టోన్ ఇలాగే కరిగిపోద్దండి. ఏ మందులు అవసరం లేదు. ఇది తాగితే ఒక నెల రోజులు కంటిన్యూగా తాగాలండి. ఇదిగోండి పెరిగిన మనం ఇలాగ బాగా గిలకొట్టుకొని ఇలాగ మెత్తగా చేసుకోవాలండి. ఇలాగా స్పూన్ తోటి అవ్వండి, దేనితో కవ్వంతో అయినా ఇలాగ మెత్తగా చేసేసుకోవాలి. చేసేసుకొని ఇదిగోండి మనం ఇలాగ ఈ మజ్జిగ ఈ పెరుగులోనే మనం ఈ నీళ్ళు వేసుకోవాలండి వడకట్టేసి. దీన్ని ఇలా వడకట్టేసుకోవాలండి. ఇలాగా అంతే. ఈ పిప్పు అంతా పడేయాలండి. ఈ పిప్పు ఇంకా మనం యూజ్ అవ్వదు. ఇంకంతేనండి. ఇది వడకట్టేసిన తర్వాత దీన్ని బాగా ఇదిగోండి ఇలా మజ్జిగలోని ఇలా కలిపేసుకొని ఉప్పు కొంచెం వేసుకున్న వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చండి. అసలు ఉప్పు చాలా తక్కువ తినాలి కదా, ఉప్పు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా తాగలేని వాళ్ళు ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తెల్లారొకల్లా ఒక గ్లాసు తాగితే 2 గ్లాసులైనా తాగొచ్చండి. ఇది చాలా మంచిది. ఇది మెడిసిన్ అనమాట. ఎలాంటి రాయి అయినా సరే 11 mm ఉన్నా కూడా కరిగిపోద్దండి. ఇది ఇంకో టిప్ చెప్తానండి. ఇదిగోండి కీరా దోసకాయ ఉంది కదా, ఈ కీరా దోసకాయని మనము తింటాం కదా, దీన్ని ఇలాగ ముందు ఈ వెనకతల భాగం అండి, ఈ వెనకతల భాగం ఇలా కొయ్యాలండి. కోసిన తర్వాత మనం దీన్ని ఇలా చేయాలండి. ఎందుకంటే ఇది చేదు పోవడానికండి. ఇలాగ ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా రుద్దాలండి. ఇదిగోండి ఇలాగ రుద్దితే తెల్లగా వస్తుందండి. ఇదంతా ఒక 5 నిమిషాలు రుద్దాలండి. ఎంత చేదు ఉన్నా సరే కీరా దోసకాయ చేదంతా పోద్దండి. చాలా దోసకాయలకు ఉంటుంది, ఒక్కొక్క దోసకాయకు ఉండదు. అందు గురించి ఇది ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, చేదు అనేది పోద్ది, వేస్ట్ అవ్వదు కదా. ఇదిగోండి తెల్లగా వచ్చింది కదా, దీన్ని ఇలా తీసేయాలండి. దీంతో తీసేసి ఈ ముక్కని పైన చిన్న పల్చగా స్లైస్ లాగా ఇలా కట్ చేసేయాలండి. ఇప్పుడు మనం చెక్కు తీసుకొని అంతేనండి. చెక్కు తీసి ఇది స్లైస్ దీన్ని ఇలా తీసేయాలండి. మనము అంతేనండి. ఇలా చేసేసి శుభ్రంగాను మనం ఇలా తొక్క తీస్తామనుకోండి, తొక్క తీసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇది మనము
కడుక్కొని మనం ఇంకా అంతేనండి, స్లైస్ చేసుకోవడమేనండి. ఇదిగోండి ఇలాగ చేసుకొని మనం తినండి. ఈ కీర దోసకాయ కూడా బాడీకి చాలా చలవ చేస్తుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి. అన్నం తినకుండా ఒక అరగంట ముందు తింటే చాలా మంచిదండి ఇది. అందు గురించి ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్.